ఈరోజు ఈ వీడియోలో మనం ఫస్ట్ ఎయిడ్ కిట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో మీరు ఇక్కడ చూస్తే ఇది ఫస్ట్ ఎయిడ్ కిట్. ఇందులో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఇక్కడ ఉన్నాయి. సో ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది మన ఇంట్లో అందరికీ అవసరం ఉంటుంది. ఇంజురీస్ కావచ్చు, లేదంటే మేజర్ ఇంజురీస్. ఎట్లా అంటే మనకి కిటికీ ఎప్పుడన్నా తగలొచ్చు, లేదంటే డోర్ తగలొచ్చు, లేదంటే వాష్రూమ్లో ట్యాప్ మనకి తగలొచ్చు, డోర్లో వేళ్ళు పట్టం కానీ, తర్వాత కారులో మనకి కార్ డోర్లో మన వేళ్ళు పట్టం కానీ, డిక్కీలో మన వేళ్ళు పట్టం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. వీటన్నిటి కోసం మనకి ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో ప్రతి ఒక్కరి ఇంట్లో ఇది ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండటం అనేది చాలా బెటరు. సో ఈ ఫస్ట్ ఎయిడ్ కిట్ కాస్ట్ కూడా పెద్దగా ఏం లేదు. సో 600 యాక్చువల్ కాస్ట్ ఉంది, 500కి మనకు వస్తుంది. సో మనం ఇక్కడ చూసినట్టయితే ఇది మన ఇంటికి ఉపయోగపడుతుంది, కారుకు ఉపయోగపడుతుంది, తర్వాత ఆఫీస్లో ఉపయోగపడుతుంది, మీ వర్క్ స్టేషన్లో ఉపయోగపడుతుంది. సో మీరు ఎక్కడైనా మనం ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది పెట్టుకోవడం చాలా మ్యాండేటరీ. సో చూద్దాం ఇందులో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో. ఇక్కడ చూస్తే టోటల్గా మనకి సెట్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి, వేరియస్ ఐటమ్స్. నేను ఈచ్ అండ్ ఇండివిజువల్ ఐటమ్స్ అన్నిటినీ కూడా మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను. లెట్స్ సీ. సో మనం ఇందులో చూసినట్టయితే పిల్ బాక్స్. సో మనం ఇంట్లో ఉన్న మెడికేషన్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ డే వైజ్ ఏదైనా వేసుకోవాలనుకుంటే డే వైజ్ ఇందులో మనం పిల్స్ పెట్టుకోవచ్చు. ఇది పిల్ బాక్స్. తర్వాత మనకు వచ్చి గార్డ్స్ స్ట్రాప్స్, మనం వౌండ్ క్లీనింగ్ ఏదైనా దెబ్బ తగిలినప్పుడు క్లీన్ చేయడానికి ఇది యూజ్ అవుతాయి. తర్వాత ఇవి అదేసు బ్యాండేడ్స్. సో మనకి స్మాల్ ఇంజురీస్ లైక్ చేతికి చిన్న చిన్న ఏమైనా దెబ్బ తగిలినా కానీ, లేదంటే చిన్న చిన్న వాటికి బ్యాండేజెస్ వేసుకోవచ్చు. కాళ్ళకి కానీ, వేళ్ళకి కానీ, చేతులకు కానీ ఈ బ్యాండేజెస్ యూజ్ అవుతాయి. దాని తర్వాత మనకి దీంట్లోనే పారాసెటమాల్ ఇస్తున్నారు. ఈ పారాసెటమాల్ మనకి పెయిన్స్కి, తర్వాత ఫీవర్కి కూడా మనకి యూజ్ అవుతాయి. రెగ్యులర్గా వాడతాం కాబట్టి ఇందులో పారాసెటమాల్ మీకు చూస్తే ఇందులో 500 mg వస్తుంది. సో పారాసెటమాల్ ఒకటి ఉంది. దీంతోపాటు ఇది డిస్ప్రిన్ టాబ్లెట్. దీని ఫంక్షన్ వచ్చేసి హార్ట్ స్ట్రోక్స్, ఎప్పుడన్నా హార్ట్ స్ట్రోక్ వచ్చినా ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీలో దీన్ని నాలుగు కింద పెట్టుకొని సపరేట్ ఇచ్చినట్లయితే మనకి వీ కెన్ సేవ్ ఏ పేషెంట్ ఫర్ సర్టన్ టైం. సో దాని తర్వాత మనకి ఇందులోనే సిజర్స్ వస్తుంది. సో వీటన్నిటిని కట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ కాటన్ అనేది మీకు వౌండ్ క్లీన్ చేయడానికి కాటను. తర్వాత దీంతోపాటు మనకి అబ్జార్బెంట్ ఇవి ఉన్నాయి. తర్వాత దీంతోపాటు మనకి క్రేప్ బ్యాండేజ్ అని వస్తుంది. మనకి కాలు బెనికినా కానీ, కాలుకి ఏమైనా ఇంజూరీ అయినా కానీ, మనకి స్పోర్ట్స్ ఇంజురీస్ లాంటివి అయితే ఇది బాగా యూజ్ అవుతుంది కట్టడానికి. దీంతోపాటు మనకి వౌండ్ క్లీనిక్కి స్పిరిట్ అంటారు కదా, ఇట్లనే మనకి వౌండ్ క్లీనింగ్ కోసం ఇది మనకి యూజ్ అవుతుంది, యాంటీసెప్టిక్ లిక్విడ్. దీని తర్వాత దీన్ని మనం ఈ కాటన్ వేస్ట్లో దీన్ని ముంచేసి మనం వాడుకోవచ్చు. దీని తర్వాత మనకి వన్ ప్లాస్టర్. సో ఇది వచ్చేసి మనకి థర్మామీటర్. సో థర్మామీటర్ మన ఇంట్లో ఉండటం చాలా మ్యాండేట్. పిల్లలకు కానీ, పెద్దవాళ్ళకి కానీ ఫీవర్ వచ్చినప్పుడు ఎంత వచ్చింది అనే దాన్ని బట్టి మనం మెడికేషన్స్కి వెళ్ళడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఎయిడ్ కిట్లో ఈ థర్మామీటర్ ఉండటం కూడా చాలా బెటర్. చాలా ఫస్ట్ ఎయిడ్ కిట్స్ చూస్తాము, అందులో థర్మామీటర్ ఉండదు. సో దీంట్లో ఉంటుంది. నెక్స్ట్ ఇది పెయిన్ రిలీఫ్ జెల్. మనకు స్పోర్ట్స్ ఇంజురీస్, తర్వాత ఇంట్లో ఉన్న ఇంజురీస్, కిచెన్లో ఉన్న ఇంజురీస్ కానీ ఇమీడియట్గా తగిలినప్పుడు పెయిన్ రిలీఫ్కి ఈ జెల్ వాడచ్చు. దీంతోపాటు ఇది వచ్చేసి మనకి ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి మనకి యూజ్ అవుతుంది. వేరియస్ ఐటమ్స్ ఉన్నాయండి ఇందులో. సో టోటల్గా ఓవరాల్గా దీని ప్రైస్ వచ్చేసి 500లో మనకి అవైలబుల్గా ఉంది. ఇది అపోలోలో నేను తీసుకున్నాను, మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. సో నేను చూపించిన ఐటమ్స్ అన్నీ కవర్ అయ్యే విధంగా ఉంటే బెటర్. సో ఇవన్నీ ఐటమ్స్ కవర్ అయ్యి ఉంటే బెటర్. ఇంకా ఇవి కాకుండా ఇంకొంచెం వేరే ఉన్నా కానీ, ఇంకా యాడ్ అయినా కానీ కొంచెం తగ్గడం కంటే ఇంకొంచెం ఏదైనా ఉంటే మీరు తీసుకోవచ్చు. ఇవన్నీ ఇండివిజువల్గా మనం కాస్ట్ ఇండివిజువల్గా తీసుకుంటే ఇంకొంచెం ఎక్కువ అవుతుంది కాస్ట్. సో ఇట్లా మనం అన్నీ టుగెదర్ తీసుకొని బాక్స్ లాగా తీసుకోవడం బెటర్. దీన్ని మనం హోమ్, ఆఫీస్, స్కూలు, ఇన్స్టిట్యూషన్స్ అండ్ మనం ఏదైనా టూర్స్కి, ట్రావెల్స్కి వెళ్ళేటప్పుడు కూడా మనం దీన్ని క్యారీ చేసుకోవచ్చు. దీనికి బ్యాగ్స్ టైప్లో కూడా ఉంటాయి, చిన్న సైజు బ్యాగ్స్లో కూడా మనం తీసుకుంటే బెటర్. సో దానికి యూజ్ అవుద్ది. ఇవన్నీ కాకుండా కూడా మనకి స్కూల్స్లో
ప్లే గ్రౌండ్స్లో పిల్లలు ఆడుతూ ఉంటారు, వాళ్ళకు కూడా మనకి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది బెస్ట్ యూజ్ అవుతుంది. డాక్టర్కి హాస్పిటల్కి పోయే ముందు ప్రిలిమినరీగా ప్రైమరీ కింద మనం ఈ ఫస్ట్ ఎయిడ్ కిట్ని మనం వాడుకోవచ్చు, ఇందులో ఉన్నమాట మనం వాడుకోవచ్చు. సో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఫస్ట్ ఎయిడ్ కిట్, ప్రతి ఒక్క కారులో కూడా ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండటం అనేది ఉంటే చాలా బెటర్ అని నా అభిప్రాయం. సో మీకు ఈ కాంటెంట్ నచ్చితే ప్లీజ్ షేర్. థ్యాంక్ యూ.